Dear students, in this class, we will learn about JavaScript arrays. We are already familiar with the arrays concept in C programming, Java programming. Coming to arrays, an array is nothing but a group of similar elements which we can store sequentially. This is what we discussed earlierly in C programming and Java programming. అరే అనేటువంటి కాన్సెప్ట్ ని ఉపయోగించడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కలిపి ఒకే చోట స్టోర్ చేయగలిగేటువంటి అవకాశం అరేలో ఉంటుంది. ఒక 3 వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవాలనుకోండి, 3 వేరియబుల్స్ కి అవసరం అవుతాయి. ఇక్కడ SAB, ORMO, BMW అని చెప్పేసి 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ ని కూడా మనం స్టోర్ చేయాలంటే కనుక సింగిల్ వేరియబుల్స్ car1, car2, car3 అని 3 వేరియబుల్స్ అవసరం అవుతాయి. అయితే 2 తప్పితే 3 తప్పితే 5 వరకు కూడా మనకి వేరియబుల్స్ ఉపయోగిస్తే ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి 10 ఎలిమెంట్స్ స్టోర్ చేయవలసిన అవసరం ఉంటుంది. 10 అలా ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ స్టోర్ చేయవలసిన నెసెసిటీ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మనం అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి 10 వేరియబుల్స్ మనం లేదా 10 వాల్యూస్ అంతకంటే ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయాల్సి వస్తే ఈ వేరియబుల్స్ ఉపయోగించడం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అన్నమాట. చాలా ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే అరేస్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. ఒక సింగిల్ వేరియబుల్ ని ఉపయోగించుకుని మోర్ దాన్ 1 వాల్యూ అంటే మల్టిపుల్ వాల్యూస్ అవి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేయగలిగేటువంటి అవకాశం అరేస్ లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అరేని ఏ విధంగా డిక్లేర్ చేయాలి, ఇక్కడ చూడండి కాన్స్ట్ అనే కీవర్డ్ ఉపయోగించి పక్కన అరే నేమ్ కార్స్ అని ఇవ్వాలి. అరే నేమ్ ఈక్వల్ టు మనం ఏవైతే అరేలో వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ ని వరుసగా ఇస్తాం అనమాట. ఇక్కడ కాన్స్ట్ కార్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి SAB, Volvo, BMW ని కొటేషన్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఒక అరే కింద, ఒక సీక్వెన్షియల్ వాల్యూస్ కింద. అదే ఇంకో విధంగా కూడా మనం అరేని క్రియేట్ చేయొచ్చు. అలాగా కాన్స్ట్ కార్స్ ఈక్వల్స్ టు అని చెప్పి బ్లాంక్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి కింద కార్స్ ఆఫ్ 0, కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2 అని చెప్పేసి అరే యొక్క ఇండెక్సెస్ ఉపయోగించి 0, 1, 2 అనేటువంటి ఇండెక్సెస్ అనమాట. ఈ 0, 1, 2 ఇండెక్సెస్ ఉపయోగించి SAB, Volvo, BMW 3 వాల్యూస్ ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా జావా స్క్రిప్ట్ కీవర్డ్ న్యూ ఉపయోగించి కూడా మనం అరేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగా చూడండి, కాన్స్ట్ కార్స్ ఈక్వల్స్ టు న్యూ అరే ఆఫ్ SAB, Volvo, BMW. కాబట్టి ఇక్కడ there are 3 types of methodology to use our అరేస్. ఎలాగంటే ఇక్కడ చూడండి, కాన్స్ట్ కార్స్ ఈక్వల్స్ టు SAB, Volvo, BMW అలాగా స్టోర్ చేసుకోవచ్చు, అలాగా క్రియేట్ చేయొచ్చు. కార్స్ ఆఫ్ 0, కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2 అని చెప్పేసి అలాగా క్రియేట్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ కీవర్డ్ కాన్స్ట్ కార్స్ ఈక్వల్స్ టు న్యూ అరే ఆఫ్ SAB, Volvo, BMW అని చెప్పేసి ఈ విధంగా కూడా న్యూ అనేటువంటి కీవర్డ్ ఉపయోగించి మనం అరేని క్రియేట్ చేసుకోవచ్చు. సో జావా స్క్రిప్ట్ లో అరేస్ ని చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నౌ ఇక్కడ మనకి అరే మెథడ్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ అరే మెథడ్స్ ఏంటనేది వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అరే మెథడ్స్ మొట్టమొదట అరే మెథడ్ ఏంటంటే కాంకాటినేషన్ అనేటువంటి అరే మెథడ్ ఇక్కడ ఉపయోగిస్తున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంకాటినేషన్? We already known in Java the concatenation operation is used to adding 2 or more arrays and returns a new joined array. ఇక్కడ 1, 2 లేదా అంతకంటే ఎక్కువ అరేస్ ని కాంకాటినేషన్ అంటే యాడ్ చేసి ఒక కొత్త అరేని క్రియేట్ చేయడానికి కాంకాట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్ ని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ నేను ఒక నోట్ ప్యాడ్ లో కాపీ చేసి దాన్ని రన్ చేయడం చేస్తాను. నో ఇక్కడ ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ 2 అరేలని మనం డిక్లేర్ చేసుకున్నాం. ఒకటి మై గర్ల్స్ అండ్ మై బాయ్స్. మై గర్ల్స్ లో సిసిలీ, లోన్ అనేటువంటి 2 నేమ్స్ ని డినోట్ చేయడం జరిగింది, ఎలిమెంట్స్ ని లేదా ఐటమ్స్ ని. మై బాయ్స్ లోకి వచ్చేసరికి ఎమిల్, టొబాస్ అండ్ లెనస్ 3 ఎలిమెంట్స్ ని డినోట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మై చిల్డ్రన్ అనే ఒక కొత్త అరేని క్రియేట్ చేసి మై గర్ల్స్ అండ్ మై బాయ్స్ అనేటువంటి 2 అరేస్ ని కాంకాటినేషన్ చేస్తాను. ఇక్కడ కాంకాటినేషన్ ఎలా జరుగుతుందంటే మై గర్ల్స్ అనేటువంటి అరేకి మై బాయ్స్ అనేటువంటి అరే కాంకాటినేషన్ అవుతుంది, యాడ్ అవుతుంది అనమాట. సో ద మై బాయ్స్ అరే ఎక్కడ యాడ్ అవుతుందంటే మై గర్ల్స్ ఎండ్ లో యాడ్ అవుతుంది.
అందు గురించి ఇక్కడ మై గర్ల్స్ని విడిగాను, మై బాయ్స్ని విడిగాను, చిల్డ్రన్ విడిగాను ప్రింట్ చేశాను డాక్యుమెంట్ డాట్ రైట్ ఉపయోగించి. సో ఇక్కడ ఏం జరిగింది, మై గర్ల్స్ అనేటువంటి ఎరేకి మై బాయ్స్ అనేటువంటి ఎరే యాడ్ అయింది. యాడ్ అయ్యి మై చిల్డ్రన్ అనే ఒక కొత్త ఎరే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని సేవ్ చేసి నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఒక్కసారి రన్ చేస్తాను. నో, ఇక్కడ చూడండి, ఇక్కడ సిసిలీ లోన్ అనేది ఒక ఎరే, ఎమిల్ టోబియాస్ లైనస్ అనేది ఒక ఎరే. నో ఇప్పుడు నేను కాంకాటినేషన్ చేసిన తర్వాత మై చిల్డ్రన్ ప్రింట్ చేశాను. సిసిల్ లోన్ ఎమిల్ అనే 3 ఎలిమెంట్స్కి ఎండ్ ఆఫ్ ది ఎరే కింద టోబియాస్ లైనస్ అనేటువంటి 2 ఎలిమెంట్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంకాటినేషన్. సో కాంకాట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ఆర్ కంబైన్ 2 arrays. The second array will be added at the end of the first array. So that is about concatenation method. Now let us move to the next method, that is join. ఈ జాయిన్ అనేటువంటి మెథడ్ ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఎరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక స్ట్రింగ్ కింద మార్చేస్తుంది. ఎలా మారుస్తుంది, బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో అనే ఒక 4 ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎరేలో. ఫ్రూట్స్ అనేటువంటి ఒక ఎరేలో బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో అనే 4 ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జాయిన్ అని చెప్పి కొటేషన్లో స్టార్ అని ఇచ్చినప్పుడు ఈ మొత్తం అన్నీ కూడా స్టార్ అనేటువంటి ఒక సింబల్ తోటి కాంకాటినేషన్ అయిపోయి జాయిన్ అయిపోయి ఇదంతా ఒకే స్ట్రింగ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో ఇదంతా ఇప్పుడు ఒకటే స్ట్రింగ్ అయిపోతుంది. మధ్యలో దేంతో సపరేట్ చేయబడింది, స్టార్తో సపరేట్ చేయబడింది. నాకు స్టార్తో కాదండి, లేదా ఒక హాబ్లిక్ తోటి లేకపోతే హైఫన్ తోని సపరేట్ అవ్వాలి అనుకుంటే కనుక మనం స్టార్ అనేటువంటి యాస్ట్రిక్ అనే ఒక ఆపరేటర్ తీసేసి హైఫన్ లేదా ఆబ్లిక్ ఇచ్చినప్పుడు దాంతో రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి చూద్దాం. కాన్స్ట్ ఫ్రూట్స్ బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో అనే 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. హియర్ స్ట్రింగ్ ఫ్రూట్స్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ డాట్ జాయిన్ ఆఫ్ స్టార్ అన్నాను. సో ఇక్కడ ఫ్రూట్స్లో ఏమేమి ఉన్నాయి, బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో అనే ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టార్ అనేటువంటి యాస్ట్రిక్ అనేటువంటి ఒక సింబల్తో జాయిన్ అయ్యి ఒకే స్ట్రింగ్ కింద మారి స్ట్రింగ్ అనేటువంటి ఒక వేరియబుల్లోకి లేదా ఎస్టీఆర్ తీసుకోండి, ఎస్టీఆర్ అనేటువంటి ఒక స్ట్రింగ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హియర్ చూడండి ఒకసారి, ఇక్కడ బనానా స్టార్, ఆరెంజ్ స్టార్, యాపిల్ స్టార్, మ్యాంగో ఈ 4 ఒకటే స్ట్రింగ్ అనమాట. మీకు చూడడానికి ఎగ్జాంపుల్లో ఇండివిజువల్ ఎలిమెంట్ ఎప్పుడు జాయిన్ అనేటువంటి ఆపరేటర్ ఉపయోగించాలో ఇది మొత్తం కూడా బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో 4 కూడా యాడ్ అయిపోతాయి. స్టార్ అనేటువంటి ఆపరేటర్ తోటి సపరేట్ అవుతాయి. సార్ నాకు స్టార్ కాదండి హైఫన్ కావాలి అంటే కనుక జాయిన్లో స్టార్ తీసేసి హైఫన్ ఇచ్చి సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. బనానా హైఫన్, ఆరెంజ్ హైఫన్, యాపిల్ హైఫన్, మ్యాంగో కింద మారడం జరుగుతుంటుంది అన్నమాట. అండ్ నౌ నెక్స్ట్ మెథడ్ ఈజ్ పాప్. సో ఇన్ డేటా స్ట్రక్చర్స్ వీ లెర్న్డ్ అబౌట్ పాప్. పాప్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది, రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది ఎరే. ఒక ఎరేలో చివరి ఎలిమెంట్ ఏదైతే ఉందో చివరి ఎలిమెంట్ డిలీట్ చేయడం కోసం మామూలుగా మనం పాప్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాం. స్టాక్లో కూడా అంతే కదా, పాప్ ఏం చేస్తుంది, చివరి ఎలిమెంట్ డిలీట్ చేస్తుంది. ఇక్కడ కూడా పాప్ ఏం చేస్తుంది అంటే బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేటువంటి అరేలో మ్యాంగో డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ పాప్ అన్నప్పుడు ఇక్కడ మ్యాంగో డిలీట్ అయ్యి ఆ మ్యాంగో ఎక్స్లోకి కాపీ అవుతుంది అనమాట. కోడ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హియర్ fruits equal to banana, orange, apple, mango and let x equal to fruits dot pop. Pop అన్నప్పుడు చివరి ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. ఆ ఎలిమెంట్ ఏంటి, మ్యాంగో డిలీట్ అవుతుంది. డిలీట్ అయ్యి ఎక్స్లోకి కాపీ అవుతుంది అనమాట. ఎలాగో ఒకసారి చూద్దాం. Here mango, the deleted element is mango. So here pop is a method which it removes the last element in an array. సో ఫ్రూట్స్ అనేటువంటి అరేలో బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగోలో చివరి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది డిలీట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, మీరు మళ్ళీ పాప్ అంటే కనుక ఇక్కడ 2 సార్లు నేను పాప్ ఇస్తున్నా, చూడండి ఏమేమి డిలీట్ అవుతాయో. మ్యాంగో, యాపిల్, ఆరెంజ్ వరుసగా డిలీట్ అవుతున్నాయి కదా, మ్యాంగో, యాపిల్, ఆరెంజ్.
వరుసగా డిలీట్ అయ్యాయి. సో అది పాప్ అనేటువంటి మెథడ్ యొక్క పర్పస్ అనమాట. సో లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయడం కోసం పాప్ అనేటువంటి ఎలిమెంట్ని ఉపయోగిస్తాం. And next, push. A push operation is used to add new element at the end of the array. సో ఒక అరే యొక్క ఎండ్ లో నేను ఒక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక పుష్ అనేటువంటి మెథడ్ ని ఉపయోగిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూడండి, బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేటువంటి అరేకి నేను కివి అనేటువంటి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నా. ఈ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవుతుందండి? చిట్ట చివర, అంటే మ్యాంగో తర్వాత యాడ్ అవుతుంది. ఒకసారి నేను కోడ్ లోకి తీసుకెళ్ళి దాని కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Here banana, orange, apple, mango is 4 elements in fruits array and the fruits dot push of kiwi అనేటువంటి ఒక న్యూ ఫ్రూట్ ని ఫ్రూట్స్ కి యాడ్ చేస్తున్నా. ఈ కివి ఎక్కడ యాడ్ అవుతుందంటే మ్యాంగో తర్వాత యాడ్ అవుతుంది. మీరు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే కనుక అవుట్పుట్ లో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో banana, orange, apple, mango, kiwi. So kiwi is added at the end of the array. So push is an operation or a push is a method which is used to add an element at the end of the array. Now next method is reverse. What is the purpose of reverse? It completely reverses the array and arrange the elements from first to last as last to first. First to last వరకు ఉండేటువంటి ఎలిమెంట్స్ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు స్వాప్ అవుట్ చేస్తుంది అనమాట అరేస్. అంటే ఇక్కడ బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో ఉంది కదా, ఇది మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, బనానా కింద మారుతుంది అనమాట. ఎలిమెంట్స్ రివర్స్ లో ప్లేస్ చేయడం కోసం మనం ఉపయోగించేటువంటిది రివర్స్ అనేటువంటి మెథడ్ కింద ఉపయోగిస్తాం అనమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇయర్ ఒకసారి చూస్తే కనుక ఫ్రూట్స్ డాట్ రివర్స్ అనే ఒక మెథడ్ ఉపయోగించాం. ఫ్రూట్స్ అనేటువంటి అరేని రివర్స్ చేయమన్నాం, తర్వాత ఫ్రూట్స్ ని ప్రింట్ చేయమన్నాం. మనకి రివర్స్ అయిందో లేదో తెలియాలంటే రివర్స్ చేయడానికి ముందు అయిన తర్వాత కూడా మనం ఫ్రూట్స్ ని ప్రింట్ చేద్దాం. హియర్ ఒకసారి చూస్తే బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో 4 ఎలిమెంట్స్ కూడా ఎలా స్వాప్ అయ్యాయి? మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, బనానా కింద రివర్స్ అయ్యాయి. So here reverse is a method which is used to reverse a given order of an array elements. And now shift. So pop ఏం చేస్తుంది? లాస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తుంది. దానికి రివర్స్ షిఫ్ట్. మొట్టమొదటి ఎలిమెంట్ ని డిలీట్ చేయాలంటే కనుక మనం షిఫ్ట్ అనేటువంటి మెథడ్ ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో ఉంది. ఫ్రూట్స్ డాట్ షిఫ్ట్ అన్నప్పుడు ఇందాక పాప్ ఉపయోగించినప్పుడు మ్యాంగో డిలీట్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం బనానా డిలీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షిఫ్ట్ అండ్ పాప్. సో షిఫ్ట్ పాప్ కి డిఫరెన్స్ ఏంటంటే, పాప్ ఏం చేస్తుందంటే చిట్ట చివరి ఎలిమెంట్ ని డిలీట్ చేస్తే, ఇక్కడ షిఫ్ట్ అనేటువంటిది మొట్టమొదటి ఎలిమెంట్ ని డిలీట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో హియర్ బనానా ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ గివెన్ అరే ఆఫ్ ఎలిమెంట్స్. అరే ఎలిమెంట్స్ ఏమున్నాయి? బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో. ఇక్కడ షిఫ్ట్ అన్నప్పుడు బనానా డిలీట్ అయిపోతుంది అనమాట. పాప్ ఏం చేస్తుంది? మ్యాంగో డిలీట్ చేస్తుంది, కానీ షిఫ్ట్ ఏమో బనానా డిలీట్ చేస్తుంది. తర్వాత మెథడ్ స్లైస్. సెలెక్ట్ పార్ట్ ఆఫ్ అన్ అరే అండ్ రిటర్న్స్ ఎ న్యూ అరే. సో మనం స్లైస్ అంటే ఇండెక్స్ ఇస్తే కనుక ఎక్కడ మనకి డిలీట్ అవ్వాలి, స్ప్లిట్ అయిపోవాలి అరే అని చెప్పేసి ఇక్కడ చూస్తే అక్కడి నుంచి అరేని ఒక కొత్త అరేని క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి ఒకసారి దీంట్లో ఒకసారి ఇక్కడ చూస్తే ఫ్రూట్స్ లో బనానా, ఆరెంజ్, లెమన్, యాపిల్, మ్యాంగో ఉంది. సిట్రస్ అనేటువంటి ఒక అరేని తీసుకున్నా, దాంట్లో ఫ్రూట్స్ డాట్ స్లైస్ ఆఫ్ 1 అన్నాను. స్లైస్ ఆఫ్ 1 అన్నప్పుడు ఇక్కడ నుంచి అరే డిలీట్ అయిపోయి ఇక్కడ నుంచి అరే స్లైస్ అయ్యి ఎందులోకి వెళ్తుంది? సిట్రస్ లోకి వెళ్తుంది. మీరు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇగో ఆరెంజ్, లెమన్, యాపిల్, మ్యాంగో. అంటే బనానా, ఆరెంజ్, లెమన్, యాపిల్, మ్యాంగో ఫ్రూట్స్ లోనే ఉంటాయి, కానీ 1 నుంచి స్లైస్ అయ్యి అది కొత్త అరే కింద క్రియేట్ అయ్యి సిట్రస్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇట్ క్రియేట్స్ ఏ న్యూ అరే బై స్లైసింగ్ గివెన్ ఇండెక్స్. మనం ఎక్కడైతే ఇండెక్స్ ఇచ్చామో ఆ ఇండెక్స్ దగ్గర మొదలు పెట్టుకుని చివరి ఇండెక్స్ వరకు ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నిటితో ఒక కొత్త అరే క్రియేట్ చేస్తుంది స్లైస్ అనేటువంటి ఒక మెథడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్
సార్ట్ అరేంజెస్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సార్టింగ్ ఆర్డర్. సార్టింగ్ ఆర్డర్లో మనకి ఎలిమెంట్స్ని అరేంజ్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ సార్ట్ అనేటువంటి మెథడ్ ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇవి ప్రస్తుతం అన్సార్టెడ్ లిస్ట్లో ఉన్నాయి. నేను ఏం చేశానంటే సార్టింగ్ అవ్వడానికి ముందు, సార్టింగ్ అవ్వడానికి తర్వాత ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. బనానా, ఆరెంజ్, లెమన్, యాపిల్, మ్యాంగో ఈజ్ అన్సార్టెడ్ ఎలిమెంట్స్ అండ్ ఫ్రూట్స్ డాట్ సార్ట్ అనే మెథడ్ ఉపయోగించాను. తర్వాత ఫ్రూట్స్ని ప్రింట్ చేశాను. సార్టింగ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. సార్టింగ్ అయింది, ABLMNO. సో హియర్ బి నుంచి BOLA ఇలా అన్సార్టెడ్ ఎలిమెంట్స్ సార్టింగ్ అయ్యి మనకి ఇక్కడ చూపించడం జరిగింది అనమాట దీంట్లో. అండ్ నౌ టు స్ట్రింగ్. మొత్తం మనం ఒక అరే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక సింగిల్ స్ట్రింగ్ కింద మార్చాలంటే కనుక, స్ట్రింగ్ కింద మారిపోవాలనుకుంటే కనుక టు స్ట్రింగ్ అనేటువంటి ఒక మెథడ్ ఇస్తాను అనమాట. దీంట్లో బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో అనేటువంటిది కామా ఆపరేటర్ తోటి సార్ట్ అవుట్ స్ట్రింగ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఎలాగంటే చూడండి, ఇదిగో ఇదంతా ఒకటే స్ట్రింగ్ అనమాట. టు స్ట్రింగ్ ఏం చేస్తుందంటే అరేలో ఇండివిజువల్ గా ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా స్ట్రింగ్ కింద మారిపోతాయి కామా తోటి. టు స్ట్రింగ్ అంటే ఏం చేస్తుందంటే అరే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా స్ట్రింగ్ కింద మార్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అన్షిఫ్ట్. పుష్కి రివర్స్ అన్షిఫ్ట్ అనమాట. మొట్టమొదట అరేలో ఒక కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ పొజిషన్ లో మనకి ఈ అన్షిఫ్ట్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి. సో అన్షిఫ్ట్ ఏం చేస్తుందంటే లెమన్ ని బనానా ముందు ఇన్సర్ట్ చేస్తుంది. ఇది పుష్ రివర్స్. పాప్కి రివర్స్ ఏమో షిఫ్ట్, పుష్కి రివర్స్ ఏమో అన్షిఫ్ట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అదిగో లెమన్. సో లెమన్ ఎక్కడ యాడ్ అయింది? బనానా ముందు యాడ్ అయింది అనమాట. సో హియర్ అన్షిఫ్ట్ ఈజ్ ఏ మెథడ్ విచ్ యాడ్స్ ఎ న్యూ ఎలిమెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది array. So these are the array methods which we use to manipulate arrays concept in JavaScript. Very important concept, arrays. Thank you.